హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ డిజీ లైఫ్ డైరీస్. ఈ వీడియోలో మనం డ్రైవింగ్ లైసెన్స్ని మీ ఇంట్లో నుంచి ఏ విధంగా అప్లై చేసుకోవాలో తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల వాళ్ళు ఏ విధంగా అప్లై చేసుకోవాలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మనం కొత్తగా పెట్టినటువంటి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. వ్యూయర్స్ వస్తున్నారు తప్పించి సబ్స్క్రైబ్ చేయట్లేదు, లైక్ చేయట్లేదు. సో నాకు సపోర్ట్ చేస్తేనే ఇటువంటి మరిన్ని వీడియోస్ చేస్తాను. ఓకే, మనం వీడియోలోకి వెళ్ళిపోతే గూగుల్ సెర్చ్లో పరివాహన్ GOV.in ఇందులోకి ఎంటర్ అవ్వండి. ఎంటర్ అయిన తర్వాత హోమ్ పేజ్లోకి ఎంటర్ అవ్వండి. ఎంటర్ అయిన తర్వాత మీకు కిందన సర్వీసెస్ చాలా ఉంటాయి చూడండి. LLR తీసుకోవచ్చు. తర్వాత ఇప్పుడు కొత్తగా టర్మ్స్ అండ్ కండిషన్లో డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చిన తర్వాత మీకు స్కూల్ అనేది డ్రైవ్ చేస్తారు. దాని డ్రైవింగ్ స్కూల్కి అప్లై చేసుకోవడానికి ఇది. తర్వాత ఆన్లైన్ టెస్ట్, అపాయింట్మెంట్ ఇది తీసుకోవచ్చు. తర్వాత వెహికల్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. తర్వాత ఫ్యాన్సీ నెంబర్ కావాలనుకుంటే ఫ్యాన్సీ నెంబర్కి అప్లై చేసుకోవచ్చు. నేషనల్ పర్మిట్ కావాలనుకుంటే నేషనల్ పర్మిట్ అప్లై చేసుకోవచ్చు. ఇంకా చాలా సర్వీసెస్ ఉన్నాయి చూడండి. ఓకే, ఇప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ని ఏ విధంగా అప్లై చేసుకోవాలో చూద్దాం. ఆన్లైన్ సర్వీసెస్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ రిలేటెడ్ సర్వీసెస్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే స్టేట్ అడుగుతుంది, మీకు ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకోండి. ఇదిగోండి, అప్లై ఫర్ లెర్నర్ లైసెన్స్, LLRకి అప్లై చేసుకోవచ్చు. లేదా ఉన్న లైసెన్స్ని అప్డేట్ చేసుకోవచ్చు, DL రెన్యువల్ చేసుకోవచ్చు. డూప్లికేట్ మీకు లైసెన్స్ పోతే డూప్లికేట్ చేసుకోవచ్చు, అడ్రస్ మార్చుకోవచ్చు. అలాగే ఇంటర్నేషనల్ పర్మిట్ కావాలంటే ఇందులో అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఏమన్నా ప్రింట్ అప్లికేషన్ ఫామ్ మధ్యలో మీరు కట్ అయిపోతే ఇందులోంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకసారి మీకు వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఎర్రర్ అని వస్తుంది. తర్వాత మీకు అప్లికేషన్స్ ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఇందులో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనండి. తర్వాత అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. మీకు కావాలితే ఎప్పుడు మీరు డ్రైవింగ్ టెస్ట్కి రావాలి అనేది ఇక్కడ అపాయింట్మెంట్లో ఫిక్స్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఫస్ట్ LLRకి ఏ విధంగా అప్లై చేసుకోవాలో చూద్దాం. LLR ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీ ఫుల్ డీటెయిల్స్ ఇవ్వాలి. తర్వాత ఆధార్ కార్డ్ వెరిఫికేషన్, మీ ఆధార్ కార్డ్ నెంబర్ కావాలి. డాక్యుమెంట్ స్కాన్ చేసుకోవాలి, ఆధార్ కార్డు, అలాగే అడ్రస్ ప్రూఫ్. పేమెంట్కి మీరు కార్డు ద్వారా చేసుకోవచ్చు, ఆన్లైన్ పేమెంట్ ద్వారా చేసుకోవచ్చు. ఓకే, కంటిన్యూ నొక్కండి. కంటిన్యూ నొక్కగానే మీకు తర్వాత నేను జనరల్ ఓపెన్ చేశాను, సబ్మిట్ కొట్టాను. ఓపెన్ చేయగానే మీకు ఆధార్ కార్డ్ నెంబర్ అడుగుద్దండి. ఆధార్ కార్డ్ నెంబర్ ఇచ్చిన తర్వాత మీకు OTP వస్తుంది. OTP ఇక్కడ ఎంటర్ చేస్తే వీటిని సబ్మిట్ చేసిన తర్వాత ఐడెంటిఫికేషన్ నొక్కాలి. నొక్కిన వెంటనే మీకు ఫార్మాట్ ఒక అప్లికేషన్ రూపంలో వస్తుందండి. దాన్ని ఫిలప్ చేసి మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకే, తర్వాత మీకు తెలంగాణ అయితే ట్రాన్స్పోర్ట్ తెలంగాణ GOV.in, transport.telangaana.gov.in ఈ వెబ్సైట్లోకి వెళ్ళి డ్రైవింగ్ లైసెన్స్ని అప్లై చేసుకోవచ్చు. ఇదిగోండి, లైసెన్స్లోకి వెళ్ళండి. లెర్నర్ లైసెన్స్, మీరు డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత సబ్మిట్ కొట్టేస్తే మీకు OTP ద్వారా ఐడెంటిఫికేషన్ అవుద్ది. అయిన తర్వాత ఒక ప్రింట్అవుట్ తీసుకోండి, దాన్ని RTO ఆఫీస్ దగ్గరికి వెళ్ళాలి మీరు. ఓకేనా? సరే, ఈ విధంగా అప్లై చేసుకోవాలండి. ఆన్లైన్లో ఇంటి దగ్గరే మీరు డ్రైవింగ్ లైసెన్స్ ఈ విధంగా అప్లై చేసుకోవచ్చు.